ఫ్యాక్ట్ నెంబర్ 1. యావరేజ్గా ఒక ఉమెన్ డైలీ 22 సార్లు స్మైల్ చేస్తుంది. అదేవిధంగా ఒక మెన్ మాత్రం జస్ట్ 8 సార్లు మాత్రమే స్మైల్ చేస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. లైలా అండ్ మజ్ను వీళ్ళ లవ్ స్టోరీ చాలామంది వినే ఉంటారు. వారు ఎలా ఉంటారో చూడలేదు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది లైలా అండ్ మజ్ను ఒరిజినల్ ఫోటో. ఈ ఫోటో ఫ్రాన్స్ మ్యూజియంలో ఉన్నది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు చెప్పిన ఫోబియా నేమ్ డిడాస్కెల్నోఫోబియా. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలంటే భయపడతారు. అంటే మనకి ఇచ్చినప్పుడు ఈ ఫోబియా ఉందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఇప్పుడు చూస్తున్నది మన ఇండియా యొక్క లాస్ట్ రోడ్, ధనుష్కోడి, రామేశ్వరం, తమిళనాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ఇష్టపడిన వాళ్ళని మిస్ అయినప్పుడు వాళ్ళతో చాట్ చేసిన ఓల్డ్ మెసేజెస్ని మళ్ళీ చదివే అవకాశం ఉంది. ఐ థింక్ చాలా మందికి ఇది జరిగే ఉంటుంది అనుకుంటా. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా, ఐస్లాండ్ దేశంలో ఆర్మీ అనేది ఉండదు. ఈ దేశం వరల్డ్ మోస్ట్ పీస్ఫుల్ కంట్రీగా గుర్తింపు పొందింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒక స్టడీ ప్రకారం చాలా మంది బర్త్డేస్ ఆగస్టులో ఉంటాయి, ఫిబ్రవరిలో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది సీరియల్ కిల్లర్స్ నవంబర్లో పుడతారు అంట. మీరు ఏ మంత్ పుట్టారో నా కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. కొంతమంది సింగిల్గా ఉండి ఎంజాయ్ చేయడం ఇష్టపడతారు. అలా ఉండడాన్ని కిర్కీ అలోన్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. కొన్ని దేవాలయాలు దూర ప్రాంతాల్లో నెలకొని ఉంటాయి. వాటి దగ్గరికి చేరుకోవాలంటే ఎంతో శ్రమించాలి. అలాంటి ఒక దేవాలయం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ బన్షీ నారాయణ ఆలయం స్పెషల్ ఏంటంటే ఈ ఆలయం ఏడాది పొడవునా మూసివేసి ఉంటుంది. కేవలం రక్షాబంధన్ మీన్స్ రాఖీ పండుగ రోజు మాత్రమే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆలయం ఎంతో ఇష్టమైనది. వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణువు మొదటిసారి ఇక్కడ ప్రత్యక్షమైనని స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయం చేరుకోవడం అంత సులభం కాదు. బికాజ్ దాదాపు 12 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తూ చాలామంది ఈ ఆలయం చేరుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా, ఆస్ట్రేలియాలో మొత్తం 10,000 బీచ్లు ఉన్నాయి. అంటే మీరు రోజుకి ఒకటి విజిట్ చేసినా కూడా మొత్తం చూడాలంటే దాదాపు 29 సంవత్సరాలు పడుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కొంచెం లైక్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.